హే ఫ్రెండ్స్, రెండు మింగితే ఎవడైనా దారిలోకి వస్తారు, గట్టి మాట్లాడితే రెండు దెంగితే ఎవడైనా దారిలోకి వస్తారు అనేటటువంటి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను మొన్నే వీడియో చేశాను. అప్డేట్లు ఇవ్వటం అవసరమా మాస్టారు? తమనన్నేమో ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాల దాకా వెయిట్ చేయండి అంటాం. 6 గంటల 3 నిమిషాలకేమో మీరు షాడో రిలీజ్ చేయటం, వాళ్ళు 6 గంటల 3 నిమిషాల అప్డేట్లేమో 12 దాకా వెయిట్ చేయండి అంటాం. 12లోనేమో మేము చూసినటువంటి లుక్నే మా మీద రుద్దటం. ఇవన్నీ అవసరమా మాస్టర్ అని చెప్పి నేనైతే కొద్దిగా గట్టిగానే వేసుకున్నా. కొద్దిగా ఫ్యాన్స్ కోపం వచ్చినా కానీ చూసారా, రాజమౌళి గారు ఇవ్వాలా సర్ప్రైజ్లు, సందీప్ రెడ్డి వంగానే ఇవ్వాలా సర్ప్రైజ్లు, మేము కూడా ఇస్తున్నారా వంగాస్ అని చెప్పి బీభత్సమైనటువంటి సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఎలాంటి సర్ప్రైజ్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. తమనన్నని ఇన్ని రోజులు నేను తక్కువ అంచనా వేసిన. సారీ తమనన్న, క్షమించు, ఎందుకంటే నువ్వు భయపడుతున్నవేమో అనుకున్నా, కానీ మాకింత బిగ్ బ్లాస్ట్ని రెడీ చేసావు, మాకింత బిగ్ సర్ప్రైజ్ని రెడీ చేసావు అనేటటువంటిది నేనైతే కళ్ళ కూడా అనుకోవాలా. నిజంగా ఇప్పుడే ఆ ప్రోమోని అయితే చూడడం జరిగింది. ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ అయిందో లేదో కింద కామెంట్ చేయండి. అప్లోడ్ చేయకపోతే అడగండి, డెఫినెట్లీ లింక్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. సాంగ్ అయితే మామూలుగా ఉండదు. సాంగ్ ఒక లెవెల్ అయితే ప్రభాస్ అన్న ఇంకో లెవెల్. ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలి. 2000స్లోకి తీసుకెళ్తున్నారా ఉంగాస్ అంటే ఏదో అనుకునే, కానీ ఈ రేంజ్లో టైం మిషన్ ఎక్కి ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ గిరా తిప్పుకుంటారు, అంతా వెనక్కి తీసుకెళ్తారని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. రాజా తెర స్వాగ్ సూపర్, రాజా ఏ స్టైల్ బంపర్, రాజా తెర ఎంట్రీ లెవెల్, రాజా సాబు. ఈ లిరిక్స్ జస్ట్ లిరిక్సే. మనం ఏమనుకోండి ఇన్ని రోజు రాజా సాబ్ గిలిగో అనేటటువంటి లిరిక్స్ మన ముందుకు వస్తాయేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ కానే కాదనమాట. తెర స్టైల్ సూపర్, తెర ఎంట్రీ లెవెల్, తెర బ్రైల్ బంపర్ అని చెప్పి బ్యాంగర్ అని చెప్పి పడేటటువంటి ఈ లిరిక్స్ విన్న తర్వాత మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలుకే లేవు ఫ్రెండ్స్. అండ్ చకచకా చెప్పేస్తా చూడండి. ఎగ్జాక్ట్లీ రేపు 6 గంటల 11 నిమిషాలకి సాయంత్రం ఫుల్ వీడియో సాంగ్ రాబోతుంది. November 23 అన్నారు. ఇవాళ చూసుకున్నట్లయితే 22 కదా, రేపైతే ఫుల్ వీడియో సాంగ్ రాబోతుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. రేపు రెడీగా ఉండండి. మ్యాక్సిమం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సాంగ్ లేదా టీ సిరీస్లో సాంగ్ అప్లోడ్ అవుద్ది అనేటటువంటిది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను టీ సిరీస్లో కూడా వెళ్ళి చెక్ చేశాను. ఈ ప్రోమో అయితే లేదు, ఈ పాటికి అయితే పెట్టి ఉండొచ్చు. నేను ఈ వీడియో చేసే టైంకి ఎగ్జాక్ట్లీ ప్రోమో అయితే లేదు. రేపు 6 గంటల 11 నిమిషాలకి సాంగ్ అయితే రాబోతుంది అనమాట. నేను చెప్తాను కదా, ఎలా లైక్స్ ఇస్తారు, ఎలా వ్యూస్ వస్తారంటే, ఇప్పుడు మన సాంగ్ ఉంది. ఏం సాంగ్ అది? లైక్ కిసక్క సాంగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ 27 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి కొన్ని గంటల్లోనే. దాన్ని మన చికిరి సాంగ్ అయితే బ్రేక్ చేసింది. లైక్స్లో అయినా వ్యూస్లో అయినా కానీ దాన్ని అన్నింటినీ కూడా పటాపంచలు చేసి ముందుకు అలా తీసుకెళ్ళింది. ఇప్పుడు మీరు ఈ రాజా సాబు సాంగ్ ఏదైతే ఉందో, తెర ఎంట్రీ లెవెల్, తెర స్టైల్ బ్యాంగర్ ఈ సాంగ్ ఏదైతే ఉందో, వీటన్నిటినీ కూడా మైమర్పించే ఈ రికార్డులన్నింటినీ కూడా కొల్లగొట్టి ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేయాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ బాధ్యత మందే. మన నాగవంశీ గారు చెప్పినట్టు మనం కలెక్షన్లు ఇవ్వడం మన బాధ్యత కాదు, బాక్స్ ఆఫీస్ని ఓచుకోవడం మన బాధ్యత కాదు. కానీ యూట్యూబ్ అనేటటువంటిది ఫ్రీయే కదా. యూట్యూబ్లో మీరు రోజుకు ఎన్ని వీడియోలు చూస్తారు, ఎన్ని షార్ట్ వీడియోలు చూస్తారు, ఎన్ని లాంగ్ వీడియోలు చూస్తారు. సో ఇప్పుడు మన ప్రభాస్ అన్న దిగుతుండు లైక్ ఒక కలర్ఫుల్ సినిమాతో, ఒక కలర్ఫుల్ సాంగ్స్తో, హీరోయిన్స్తో డ్యాన్స్ వేసుకుంటా ఒక రేంజ్లో అయితే ప్రభాస్ అన్న అయితే ల్యాండ్ అవుతుండు. ఇదేంటి అనేటటువంటిది నార్త్ వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభాస్ అభిమానుల మీద ఉన్నాయి. అంటే ప్రభాస్ అన్నంటే నార్త్ వాళ్ళకి ఎలా పరిచయం? బాహుబలి ద్వారా పరిచయం. బాహుబలి వల్ల చూసుకున్నట్టయితే శివుడి క్యారెక్టర్ వేసిండు, అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ వేసిండు, మనోహరి సాంగ్ వేసిండు, ఇంతమట్టిగా వాళ్ళకైతే తెలుసు. కానీ ప్రభాస్ అన్న కలర్ఫుల్ డ్రెస్సుల్లో అదిరిపోతాడు, కలర్ఫుల్ స్టెప్పులు కూడా ఎరగదీయగలడు అనేటటువంటి విషయం నార్త్ వాళ్ళకి అసలు తెలియనంటే తెలియదు అనమాట. వాళ్ళకి చూపించేటటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా తెలుగు ప్రభాస్ అభిమానుల మీద ఉంది అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నొక్కి చెప్తున్నా, రేపు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకి సాంగ్ వస్తుంది అనేటటువంటి అప్డేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా వస్తుంది. ఈ ప్రోమో ఏదైతే ఉందో నిన్న రిలీజ్ చేసి ఉండొచ్చు, మొన్న రిలీజ్ చేసి ఉండొచ్చు, మొన్న రిలీజ్ చేసి ఉండొచ్చు. అలా రిలీజ్ చేయకుండా ఇన్ని రోజులు ఊరించి రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అనుకున్నటువంటి టైంకే సాంగ్ దింపుతారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ముఖ్యంగా ఒక్కొక్క ఫ్రేమ్ ఉంది భయ్యా, మామూలుగా లేదు. మెయిన్లీ నేను ఇప్పటిదాకా సాంగ్ గురించి మాట్లాడినా, సాంగ్ రికార్డులు మీరు ఎలా పెట్టాలి అనేటటువంటి దాని గురించి డిస్కషన్ చేసిన, కానీ మెయిన్ థీమ్ గురించి ఇప్పుడు వచ్చేస్తున్నా చూడండి. ప్రభాస్ అన్న లుక్స్ ఏదిరా ఇప్పుడు ట్రైన్ రా ట్రోల్స్. ఎన్టీఆర్ అన్న డైలాగే మళ్ళీ ప్రభాస్ అన్న కోసం చెప్పాల్సి వస్తుంది. లుక్స్ అంటూ నీళ్ళు గారు పట్టుమని 10 నెలలు పట్టలేదు. నేను కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే 10 తరాలు మీ హీరోలో ఎవడైనా, మీ హీరో ఫ్యాన్స్ ఎవడైనా లుక్స్ గురించి మాట్లాడాలంటేనే భయపడాలా అనేటటువంటి రేంజ్లో తనైతే మంచి కమ్బ్యాక్ ఇచ్చిన అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా భయ్యా మామూలుగా లేడు. ఆ స్టెప్స్ కూడా వేరేలా వస్తుంది అనమాట. అంటే
ఈ ప్రోమోలోనే ఈ రేంజ్లో స్టెప్స్ పెట్టిండు మన మారుతి గారు, మన డైరెక్టర్ అని చెప్పి మనం అనుకుంటే, కానీ ఫుల్ వీడియో సాంగ్లో ఎంత స్టెప్స్ పెడతాడు, ఫుల్ వీడియో సాంగ్లో ఏ రేంజ్లో గ్రేజ్ ఉంటుంది, ఫుల్ వీడియో సాంగ్లో ఏ రేంజ్లో చార్మ్ ఉంటుంది అనేటటువంటిది ఎక్స్పెక్టేషన్ చేయడానికి కూడా నా ఎక్స్పెక్టేషన్స్కి ఏం మాత్రం కూడా అందట్లేదు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ నింపబోతుండో అనేటటువంటిది. గట్టిగా మాట్లాడితే రికార్డులన్నీ కూడా మోత మోగిపోతాయి భయ్య. ఇప్పుడు ప్రభాస్ అనికి నార్త్ వాళ్ళందరూ ఎలా పరిచయం, లైక్ ఒక రాజులాగా పరిచయం, బాహుబలిలో అమరేంద్ర బాహుబలి లాగా చూసి ఒక రాజులాగా తనైతే ఉంచుకున్నారు, కానీ కల్కిలో కర్ణులాగా చూశారు, ఆదిపురుషులో రాముల్లాగా చూశారు, రాధేశ్యామ్లో ఒక లవర్ బాయ్ లాగా చూశారు, మొన్న మధ్య వచ్చినటువంటి సలార్లో ఒక రూత్లెస్ దేవలాగా చూశారు. అలాంటి వాళ్ళకి అంటే ఇక ప్రభాస్ అన్న డ్యాన్స్ వేయలేడు అనేటటువంటిది వాళ్ళందరి మైండ్లో కూడా ఫిక్స్ అయి కూర్చున్నారు. ఓన్లీ ఎలాంటి క్యారెక్టర్లకి ఆయన అయితే బాగుంటాడో, ఐదర్ రాజు క్యారెక్టర్ చేయడానికి, ఐదర్ ఫ్రిక్షనల్ క్యారెక్టర్స్ లైక్ మన పురాతనమైనటువంటి క్యారెక్టర్ చేయడానికి, కర్ణుడి క్యారెక్టర్ చేయడానికి, రాముల వారి క్యారెక్టర్ చేయడానికి, ఈ క్యారెక్టర్ చేయడానికి, లేదా ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయినటువంటి భైరవ క్యారెక్టర్ చేయడానికి ప్రభాస్ అన్న బాగుంటాడు అనేటటువంటిది వాళ్ళంతా కూడా మైండ్లో ఫిక్స్ అయి కూర్చున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మాస్ స్టఫ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో మారుతి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలుగుతుంది. తనంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని అంటే అప్పటికే నేను అంచనా వేసిన గట్టిగా ఏదో ప్లాన్ చేస్తారు, గట్టిగా ఏదో దింపుతారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ రేంజ్లో దింపుతారు, ఈ రేంజ్లో మన ఎక్స్పెక్టేషన్స్ 10 ఉంటే 100 మ్యాచ్ చేస్తారు అనేటటువంటిది నేనైతే ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఎక్స్పెక్టేషన్స్కి దాటి ఎక్స్పెక్టేషన్స్కి మించి మనకి ఒక ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి ఒక సాంగ్ని ఇవ్వటం అనేటటువంటిది మామూలు అంటే మామూలు కాదు. సో ఎక్స్పెక్టేషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్, అప్డేట్ మీద అప్డేట్ ఇస్తున్నారు కదా, అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ నింపి మనకైతే ఒక మాస్ మసాలా బిర్యానీని దింపబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. రాజా హీరో పేరు రాజా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి సాబ్ అనేటటువంటిది ఏందో అనేటటువంటిది మనమైతే సినిమాలో చూడాలి. రాజా తెర స్వాగ్ సూపర్, స్వాగ్ అనేటటువంటిది ఇక మనకు తెలియనటువంటిది కాదు. ప్రభాస్ అన్న స్వాగ్ చూపించడం మొదలు పెడితే ఆతోలు ఎవరు ఉండరు అనమాట. అంటారు కదా అన్న లేక సుఖాలు ఎక్కువైనరా మీకు, అన్న సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయక ఈ విధంగా మీరంతా కూడా విర్రవీగుతున్నారా అనేటటువంటి మీమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అదేవిధంగా రాజా తెర స్వాగ్ సూపర్, రాజా ఏ స్టైల్ బంపర్. స్టైల్ అనేటటువంటి దానికి నిర్వచనం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ప్రభాస్ అనే. ఎగ్జాక్ట్లీ రెబల్ సినిమా అనుకుంటా, సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయింది భయ్య, కానీ అందులో ఉన్నటువంటి ఆ టీ షర్ట్ ఏదైతే ఉందో ఎంత వైరల్ అయిందంటే ఇప్పటిదాకా ఆ రెబల్ సినిమా తర్వాత చాలా అంటే చాలా సినిమాలు వచ్చి చాలా మంది హీరోలు చాలా టీ షర్ట్లు వేశారు, కానీ ఆ టీ షర్ట్ చేసినటువంటి ట్రెండ్ ఇంత మట్టికే ఏజ్ చేయలేదన్నమాట. అంతేందుకు మిర్చి సినిమా ఉంది, మిర్చి సినిమాలో బెల్ట్ గుర్తుందా, సన్న బెల్ట్ ఇప్పటికి కూడా మీకు మార్కెట్లో లభిస్తూనే ఉంటుంది. అంతకుముందు ఆ సన్న బెల్ట్నే డేకిన వాడలేడు, చూసిన వాడలేదు. ఎగ్జాక్ట్లీ ప్రభాస్ అన్న అదే మిర్చి సినిమాలో ఇన్షర్ట్ వేసి ఆ సన్న బెల్ట్ పెట్టిన తర్వాత ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సన్న బెల్ట్ వేసుకోవడం అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఒక ట్రెండ్ అయితే సెట్ చేసింది. అదే తెర స్వాగ్ బంపర్ అంటే తాను క్రియేట్ చేసినటువంటి స్వాగ్, తాను క్రియేట్ చేసినటువంటి స్టైల్ ఎవరు చేయలేరు. రాజా ఎంట్రీ లెవెల్, తన ఎంట్రీ లెవెల్ కూడా వేరే లెవెల్ ఉండబోతుంది అనేటటువంటిది మనకైతే ఈ సాంగ్లో ఫుల్ డీటెయిల్గా వివరించేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేనైతే అసలు ఆగలేకపోతాను, ఉత్సాహత అసలు కాగట్లా. తిరగ అని చెప్పి భూమిని పట్టుకొని గిర్రని తిరగాలనిపిస్తుంది. టైం మిషన్ ఏదైనా ఉంటే ఒకరోజు ముందుకు జంప్ చేసి ఆ సాంగ్ చూసే చేయాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలుగుతుంది. ఎందుకంటే ప్రోమోతోనే అంత ఎక్స్పెక్టేషన్స్ నింపారు. మీకు తెలుసు నేను మొన్నటిదాకా ఎంత నెగిటివ్గా ఉన్నాను, మొన్నటిదాకా అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం లేకుండా అసలు నాకు ఇంట్రెస్టే లేదు ఈ సాంగ్ మీద అనేటటువంటి ఫీల్లో నేనైతే బతికేస్తాను. ఎందుకంటే మూవీ టీం భయపడుతుంది అని. కానీ ఒక్కసారి ఈ ప్రోమో విన్న తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా మారిపోయాయి. నిజంగా వెయిటింగ్ రేపైతే సాంగ్ కోసం రెడీగా ఉండండి. రేపు 6:11 సాయంత్రం అయితే ఎగ్జాక్ట్లీ ఈ టైం కల్లా యూట్యూబ్ రికార్డులన్నీ కూడా కొల్లగొట్టాలనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.